హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఈ పాటికే చాలామంది చూసి ఉంటారు. చూడని వాళ్ళకి మాత్రం నా అడ్వైజ్ ఇస్తున్నా సినిమా చూడని వాళ్ళకే చెప్తున్నా. ఇంకా సినిమా ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. ఈ హాలిడేస్కి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ అవుతారు. ఫుల్గా థియేటర్లో అయితే ఫస్ట్ హాఫ్ అయితే పడి ఖచ్చితంగా నవ్వుతారు, అది నాది గ్యారంటీ. సెకండ్ హాఫ్ లాజిక్ లేకుండా చూస్తే మాత్రం సెకండ్ హాఫ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఓవరాల్గా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ దాకా. క్లైమాక్స్లో చిన్న మెసేజ్. ఖచ్చితంగా థియేటర్లో అయితే ఈ హాలిడేస్కి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి. ఇంకా మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కంటే ఈ సినిమా చాలా బెటరు. మీరు పెట్టిన మనీ అయితే వర్త్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. ఈ హాలిడేస్కి మంచి సినిమా. చిన్న సినిమాతో వచ్చి ప్రమోషన్స్ లేకుండా పెద్ద హిట్ అయితే అయిపోయింది. నేను యాక్చువల్గా వెళ్ళే టైంకి నాకు సింగిల్ స్క్రీన్ అయితేనే అవైలబుల్గా ఉంది. నేను వెళ్ళిన షోకి నాకైతే టికెట్లు దొరకలా చెప్పాలంటే. అలాగుంది బయట ఇప్పుడు టాక్. ఖచ్చితంగా అయితే ఎవరైతే చూడలేదో రివ్యూలు ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని సినిమా మీద ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అలాగా నెగిటివ్గా ఉందని నెగిటివ్గా కొన్ని చెప్తున్నారు. అవి ఏమీ నమ్మకండి. ఖచ్చితంగా వెళ్ళండి, ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్ అయ్యి పక్కాగా అయితే వస్తారు, నాది గ్యారంటీ. ఖచ్చితంగా ఈ హాలిడేస్కి మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో ఈ దగ్గరున్న థియేటర్లు ఖచ్చితంగా వెళ్ళి సినిమాని అయితే చూడండి. మంచి ఫీల్ ఉన్న సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది లేదు, సినిమా ఫుల్గా ఎంటర్టైన్మెంట్. క్లైమాక్స్లో చిన్న మెసేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా. ఖచ్చితంగా థియేటర్లకి అయితే వెళ్ళండి.